విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ వామపక్షాలు ఆగస్టు 5న విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ధర్నా చేయాలని పిలుపునిచ్చాయి. సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీ ప్రజలపై భారాలు మోస్తోందని విమర్శించారు. టైమ్ ఆఫ్ ది డే ఛార్జీలు ప్రజల దోపిడీకి దారితీస్తాయని హెచ్చరించారు. టీడీపీ కూటమి ఎన్నికల హామీలను ఉల్లంఘించిందని ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉధృతంగా చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీన జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్ల ముందు ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి వామపక్షాలు ప్రజా సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. దానికంటే ముందుగా 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని మండల పట్టణ ప్రాంతాల్లోన సదస్సులు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మేము తగ్గిస్తాం, పెంచబోము, ఈ బాధలు ఆపుతాము, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా యువకాలంలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బదులు కొట్టండి అని చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రజలకు మోసం సైడు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికార పక్షంలో వచ్చినప్పుడు మీరు ఆదాని స్మార్ట్ మీటర్లు మీరు బిగించడం అనేది ప్రజలకు మోసం చేయడం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లు, ఈ ఆదాని స్మార్ట్ మీటర్లు ప్రజలని తీవ్రంగా దోపిడీ చేయడానికి ఉపయోగపడతాయి. దీన్ని టైమ్ ఆఫ్ ది డే అని ఒక విధానాన్ని తీసుకొచ్చి రోజుకి 4 భాగాలుగా చేసి ఉదయం ఒక భాగం, సాయంత్రము, మధ్యాహ్నం గంటకి ఒక రేటు, శీతాకాలం ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక రేటు ప్రజల జోబీలు ఖాళీ చేస్తాయి. అదేవిధంగా ప్రీపెయిడ్ మీటర్స్ ఏమైనా సరే డబ్బులు అయిపోతే వెంటనే కటింగ్ అయిపోద్ది. ప్రజలు మాత్రం విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి వస్తుంది, తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. ఈవేళ ఆదానికి ఈవేళ ఈ ప్రజలతో సొమ్మునంతా కూడా కట్టబెట్టడానికి ఈవేళ బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఈవేళ పూనుకుంటారు. ఎట్లాంటివి చేస్తే సహించేది అని చెప్పి హెచ్చరిస్తారు. అంతేకాదు ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు, కేరళ, బెంగాల్,